ఏందా చాయ్ తాగుతావా పాలు తాగుతావా? నాకు ఏ ఛాయ్ తాగబుద్ధి అయితే లేదు. ఎందుకో పానం అంతా దడ అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి నా బాధ. ఏంది ఏం బాధ? బిడ్డే పండుగ పూట సంబరంగా ఇంటికి వస్తే ఆమెకు మనశాంతి లేకుండా వీళ్ళు లొల్లిలు తయారు చేసి లొల్లిలు పెట్టుకోవట్టు. నేనేం చేయాలి? ఊరికి అదే ఆలోచించుకుంటా కూర్చుంటావా? వాళ్ళకేంది మాకు మంచిగానే ఉంటారు కానీ నువ్వు మంచిగా ఉండు. అది కాదే, కోడళ్ళు లొల్లి పెట్టుకుంటారంటే అది వేరు. ఎన్నడూ లొల్లి పెట్టుకుని నా కొడుకులు కూడా గట్ల లొల్లి పెట్టుకుంటారంటే నాకు అల్లమ్మగట నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఏదో లొల్లి అయినందుకు వాడు పెద్దోడు కూడా దెబ్బ పెట్టే వాడు అది అందులోనే పన్నది. ఆ పుల్లగాడు అట్లే ఉన్నాడు, ఓడి పిషాపోలే. వాళ్ళ బిడ్డ అట్లే పన్నది. ఈ చిన్న చూతం లేవలేదు. పుల్లమైన కాంచెలు ఇల్లు సని చుట్టినట్టు అయింది. గాశారం పాడుగాను రోజు లొల్లులేనా పంచాయతీలేనా ఇక గోరు పొందకుండా అవుతుంది. సరే ఇల్లు గిట్ల ఊడ్చి బోళ్ళు బయటేసి ఆ బోల్ తోమి పిలానికి అన్నం అయితే అండు పెట్టుకో. సరేనయ్యా. పెద్దోడు మరి బైకాడి వేయండు, చిన్నోడు హాస్టల్ కానీ పోయిన పొలం చూసి వస్తానని ఇక చేరడాన్ని పెడితే ఆకలి అని అత్తడు వాడు. మంది వచ్చిల్లవా? మునుగులు పట్టించి నీళ్లు వాళ్ళకి పెట్టి వచ్చిన అవా అన్నం తినిపోదాం అనుకున్నా కానీ అయినా నువ్వు పోదాం అవుతాను. కోడలు లేడు వెళ్ళే. కోడాలు నీ భార్యకు జ్వరం వచ్చినట్టున్నాయిరా. ఆ పొల్ల సుతం లేవలేదు. ఇక పొల్లగాడ ఆకలితో అట్లే పన్నాడు, ఓడిపి చేప పన్నట్టు. ఇక మీరు ఆకలితో వస్తారని ఇక మెల్లగా గిన్నె బియ్యం అన్న పెడదాం అని నేను వచ్చిన. కాదవ్వా, నా కొడుకు మందులు వేసుకోవాలి, బాపు మందులు వేసుకోవాలి, గీయాల దాకా పో అనుకుంటే ఎట్లే? నువ్వన్నా షారుడు ఉడికి అయిపోవు కదనే. గదే గనికే నచ్చిన బిడ్డ తొమ్ముతానా. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అట్నే అసలు? ఏమో జ్వరం వచ్చినట్టు ఏ పని లేవనకు బిడ్డ పాంచను లేని లొల్లులు పుడతాయి. దండం పెడతా మాయ కాదు. నేను 5 నిమిషాలనే అంటా. నేను ఇక లొల్లి చాలదని నేను మళ్ళీ లొల్లికి పోతాను నానే. ఎవరిని ఏమన్నది రావే, నేను ఎవరిని ఏమంటేనే ఇక అయిన లొల్లులు చాలక మళ్ళీ సంపాదిస్తాను. ఎంత గదే తొలిపోకు మాయ కాదు. ఇట్లా కోతగా పన్నారు ఏందో. ఏంది బిడ్డ ఏమో పన్నారు? అప్పుడు ఏమైంది? ఎందుకు అనుకున్నారు బిడ్డ? ఆ తమ్ముడు మందులు వేసుకోవాలనే, మా అయ్య మందులు వేసుకోవాలనే, కనీసం వాళ్ళకి బుక్కడు భూవండేసుడు తెలియదా బిడ్డ? నీకున్న మీ అమ్మకు మా అవ్వ బోల్తో ఉంటాను కాదే. ఏందే పండుకున్నావు? ఏంది బాబు తాత గోళీలు వేసుకోలేదు, గీయాలైంది, గొడ్లు వన్నారని ఏంది? అన్నిటికమ్మ నేను అనుడు. తాత గోళీలు వేసుకోకపోతే ఏంది? చిన్నమ్మ చెప్పు, దానికి చెప్పొచ్చు కదా. నువ్వు అన్నిటికీ చిన్నదానికి పెద్దదానికి వచ్చి నువ్వు అమ్మని అనుడు ఏంది? నాకు అర్థం కాదు. అరే అమ్మని అనుకుంటే ఎవరన్నా బిడ్డ? ఎవరినంటావు? చిన్నమ్మకి నేను చెప్పొస్తుందా బిడ్డ పని? ఏం చెప్పరాదు, కానీ దాన్ని అయితే కొట్టవచ్చు, గొడ్డును కొట్టినట్టు కదా. అట్లా కాదు. నువ్వు నిన్న గంత మందిలా అమ్మని ఎందుకు కొట్టినావు? దానికి ఎంత నాదా ఉంటది? అక్కడ చిన్నమ్మ ముందు, అత్తమ్మ ముందు. కాదయ్యా, నువ్వు నన్ను ఎందుకు కొట్టవలసి వచ్చింది? వాళ్ళందరి ముందటని నేను కానిపోయిన మాటలు అన్నా. ఆడ ఎంతమంది ఉన్నారు? నా ఎత్తు పిల్లలు ఉన్నారు, నా ఆడబిడ్డ ఉన్నది, నా అల్లుడు ఉన్నాడు. అల్లుడు ఏమనుకోవాలి? మా మామయ్య అట్లా కొట్టబట్టి అనుకోడా? ఇవాళ వీళ్ళకి అన్నమే లేదు, వాళ్ళకి లేదంటే నీ చేసుకోడు పో. ఓ రోజు ఏకుంటుంటేనే ఏందో తెలుస్తుంది. ఆడిన రెక్క మూలకు పడితే గప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ. అరే నువ్వు కూడా అట్లే అంటే బిడ్డ. మరదల్ని ఏమనాలి, నేను తమ్ముడిని ఏమనాలి, మా అవ్వని ఏమనాలి, అయ్యని ఏమనాలి బిడ్డ? ఎవరిని ఏమనాలి? నువ్వు దోయక అమ్మను దొరిపేసిన. అందుకని ఇంకా నేనేం చేయాలి బిడ్డ? లొల్లి పెద్దగా అవుతాను చూస్తా అంటే. అట్లగా పాప మేము చిన్న పొరగలవా నువ్వు మా ముందు అమ్మను కొట్టడానికి? మీకు అట్లా అంటే నేను ఏం చేయాలి బిడ్డ చెప్పు? ఏంటే నేను ఎన్నడన్నా కొట్టిందా మీ అమ్మను? అట్లా నేను వేసుకున్న కానీ ఇంతవరకు ఒక్క చెంటాన చెంపదెప్పేయలే. కానీ ఇలా పరిస్థితులు అట్లా వచ్చినాయి. కట్టెల పుల్లిరిగా పుల్ల కట్టింది కానీ ఏదో ఒకటి లొల్లి తయారు కాబట్టి ఓ దెబ్బెత్తి ఇంట్లో పోయింటే ఇక లొల్లి సమస్యపోతే అందరం మంచుకుంటాం అనుకున్నా కానీ ఇట్లా అయితే ఇది బలి పండుకుంటుందని నేను అనుకోలే బిడ్డ. చూడు ఇప్పుడు అది ఎంత ఏడుతుంది, దానికి ఎంత నాదా? నువ్వు వాళ్ళ ముందు నువ్వు కొట్టినావని. పెద్దడారి దగ్గర పోతే తీరాదు బిడ్డ. ఒకసారి ఇక నువ్వు ఆగు బిడ్డ. లేవే ఒక సరడని బియ్యం పెట్టేలేసి. పెద్దనానా ఏం చేస్తాలే? ఏం లేదు బిడ్డ. నువ్వు ఎప్పుడు వచ్చినావు తల్లి? అక్క అగో ఏమైంది పెద్దమ్మ? ఎందుకు ఎడతానా? ఏం లేదు బిడ్డ. నిజం చెప్పే ఏమైంది? ఏం లేదురా. ఏమైంది చెప్పే. ఏం కాకపోతే ఎందుకు ఎడతావు నువ్వు? కాదు బిడ్డ, మీ అమ్మ వేరు చేసినవని మాట్లాడు. ఏం చెప్తాను గప్పలకు? చూసినావా బిడ్డ? అంటే నువ్వు
ఏది బుజ్జేది అన్నోళ్ళ ఇంట్లో పోయింది. గాడికి ఎందుకు పోయింది? మా ఇల్లమే ఏం ఎత్తిపోయిందని పోయింది. అనిపోయింది. ఏమద్దు రమ్మని పో. ఏమంటారు రమ్మని పో అంటే పోయింది. అది పానం కొట్టుకుని పోయిన దానికి ఏమంటున్నావే? నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురానే పోయి. కొంచెం మాట్లాడుతుంది ఏమో అన్నిటికీ అల్ప పెడతావు నువ్వు. వాళ్ళు ఇంట్లో పోయిందా ఎట్లా తీసుకొస్తావే? నేను రమ్మంట. సంబరానికి పోతావు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు అంతా. సంబరం ఎక్కడిది? ఏ ఇంట్లో జరిగే సంబరం సరిపోదా? ఇంకా దాని మాట అంటే అదో బాధపడాలా మళ్ళా? ఇప్పుడు ఏం చేస్తావు మరి అయితే? నేను తీసుకొస్తా పోయి. ఏమో మన నీ ఇష్టం. ఇది తలకే పని చేయదు అసలుకే. వైష్ణవి ఏ రా బిడ్డ, ఎందుకు వెళ్ళేసి వచ్చినావు? నేను రాను నువ్వు వస్తావా? నన్ను చూడమందికి వచ్చి వచ్చింది అంత వాళ్ళే బెల్లం అయిపోయి నేనేది అయ్యాను అయిపోయినవి ఇది పొరాలకు అత్తనవా? ఏందే నాడు గీడికి ఎందుకు వచ్చినావు? పెద్దబాబు దగ్గరికి వచ్చిన. పెద్దబాబు లేదేం లేదు, బాగా పొడుగు సక్కం చేసి మళ్ళీ దా గట్టని చూస్తున్నాడు. ఇంకా పసిపోరికి ఏం తెలుసు, ఉప్పులోని గట్ల గుర్ర గుర్ర గుంజుకుపోతుంది. ఏంటంటే ఇప్పుడు నా బిడ్డ నా ఇష్టం ఉంటుంది. పెద్ద నోటు ఒకటి అన్నట్టు చిన్న నోటు ఒకటి పడదు. ఏమో అసలు నాకు ఏం అర్థం అవుతుంది. ఏందమ్మా ఎందుకు గుంజుకొస్తానువే? నీకు తెలియదు బిడ్డ, అక్క పోయినాక మళ్ళీ ఎన్ని మాట్లాడినా తెలుసా నన్ను? అక్కెట్ పోయింది. నీ చదువులకు అక్క చదువులకు అన్ని వాళ్ళే పెట్టినాడు, కుక్కడు పెట్టి ఎత్తేస్తారు వాళ్ళు. ఎందుకు వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు పోయినా ఏమన్నా దాని ఇప్పుడు ఎందుకు అంటాను? నీకు తెలియదు లే మమ్మీ. ఏంది బాగా బిడ్డను కాసిరించుకుంటున్నావు? ఏం తిన్నది ఏమైందో పోయినా చెప్పు హాస్టల్లో అంత సపడి కూడు. నేను చేసుకొస్తా కానీ నువ్వు బయటకు వెళ్ళావనుకో కాళ్ళు ఇస్తా నేను చెప్తానా? కూసైనే ఏమైంది డాడీ? అది ఎందుకు అట్లా అంటుంది? ఎప్పుడు అనంది? అటేమో పెద్దమ్మ ఎడుతుంది, మమ్మ అంటుంది ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని, ఇదేమో నన్ను తిడుతుంది. ఏం చెప్పమంటావు బిడ్డ? నువ్వు చిన్నపిల్లవు, నీకు చెప్పానో చెప్పొద్దో తెలుతలేదు. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, పరీక్షలు రాసేటప్పుడు ఈ విషయం చెప్తే నీ చదువుడ ఖరాబ్ అయిద్దు అని మా మనసులో మేమే పెట్టుకొని మా బాధ మేమే దిగమింగినాం బిడ్డ. ఏమైంది? ఏం జరిగిందంటే మౌనిక నువ్వేనా అమ్మా? రంజిత్ ఏంటి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాను. వాళ్ళు మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మేజర్ ఎక్కడిది? ఏంది నీకు ఏం తక్కువ చేసినావే బిడ్డ? మాకు ఎందుకు ఇంత తలవంపులు తెచ్చినవే? నిన్ను ఏది కావాలన్నా బిడ్డ, నీ కాలు మొక్కి ఇంటికి పోదాం రాదే. నేను రాను. ఇంటికి పోరా బుజ్జి, బాబు చూడు ఎట్లా ఎడతాడో. బాబుకు మొత్తం లేకుండా చేసినమేమే. రా బుజ్జికి బాబు చూడే. మంచిగా మాట్లాడితే రాను ఇన్నాళ్ళు చంపేది. అరే నువ్వులే, నేను నా ఇష్టంగా నచ్చిన. మీరు మామి చెయ్యట్లా మాత్రం మీకే ప్రాబ్లం అవుతుంది. నేను పిటిషన్ ఇచ్చిన లోపల. అసలు ఏం జరిగింది? కానీ పెంచా నిన్ను, పెళ్లి చేసేంత స్తోమత నాకేర్లేదా బిడ్డ? బాబు నాకు ఇష్టమైన ఒక మాట చెప్తే నేను చేయకపోతున్నా? ఏం పాపం చేసిన బిడ్డ అసలు నీకు నేను? అంతా అయిపోయింది. వాడు గడిపోతాండి ఇది. జరిగింది కానీ ఆడపిల్లల కన్నా ఏ తల్లిదండ్రులకైనా ఈ బాధ తప్పదా బిడ్డ? మిమ్మల్ని మేము కని పెంచి పెద్ద చేసి ఓ ఇంటికి ఇచ్చేదాకా మా బరువు బాధ్యత ఉండదా బిడ్డ? అక్క గంత నిర్ణయం తీసుకున్నది, మాకు బాధ్యత లేదా? అందుకే భయం అవుతుంది బిడ్డ. నువ్వన్నా మంచి చదువుకో, మన కుటుంబం పరువు కాపాడు బిడ్డ. నీ చేతుల్లో ఉన్నది బిడ్డ. రేపు మాకు మంచి అయినా చెడు అయినా ఇక మళ్ళీ నువ్వే. అక్క ఎట్లావో గట్ల గంత పని చేసిపోయింది, అది అత్తదో రాదో తెలియదు. ఇక మాకు దిక్కేవాళ్ళు బిడ్డ. అందుకే మా ఆశలన్నీ నీ మీదనే పెట్టుకొని మేము బతుకుతున్నాం బిడ్డ. అమ్మ కాకోపంతోనే అన్నారు తప్ప నీ మీద దురుద్దేశంతో కాదు, వాళ్ళ మీద దురుద్దేశంతో కాదు. వాళ్ళు కూడా 1కి 2, 2కి 4 అని చెప్తే మా మనసు ఇంకా బాధ అనిపిస్తుంది. అక్క సంబంధం క్యాన్సిల్ అయితే మాకు బాధ లేదా బిడ్డ? దానికి మేమేం చేస్తాం? అక్క పోయిన దానికి మేమే కారణము, అక్కే కారణము. అమ్మ చెప్తేనే పోయిందని నానా మాటలంటే సూటిపోటి మాటలతోటి ఏం చేయాలో అర్థమవుతలేదు బిడ్డ. అందుకే మా పంచు బొవ్వ, నువ్వు చదువుకో, చదివిపిస్తా, కానీ మన ఇంటి పరువు మాత్రం కాపాడు బిడ్డ. అన్న అది అట్లే చేసిందని నేను కూడా అట్లనే చేస్తానా డాడీ? మామ నా బాధ్యత, నా ఉద్దేశం అట్లా కాదు బిడ్డ. నా భయం అవుతుంది బిడ్డ. నా బిడ్డలను పులులు లెక్క బతుకుతారు వాళ్ళు, నేను పులులు లెక్క పెంచుతా అని నేను ఎంతో సంబరపడ్డా బిడ్డ. కానీ
అక్క కాపాని చేసేసరికి నాకు నక్కులో నడిపినట్టు అయింది బిడ్డ. నాకు ముఖం ఎత్తుకోలేకుండా అయిపోయింది. రోడ్డు మీద పోదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది బిడ్డ. అందుకే నువ్వు ఎదుగుతా అంటే నాకు భయం అవుతుంది బిడ్డ. నీకు చెప్పొద్దో తెలియదు కానీ మన ఇంటి పరువు కాపాడాలి బిడ్డ. నువ్వన్నా కాపాడుతా డాడీ, ఊకేడవకు నువ్వు. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నోళ్ళు బాగుపట్టలే ఉన్నారు తప్ప చెడిపోయిన వాళ్ళు ఇవ్వలేరు బిడ్డ. కానీ అవ్వయ్య మాట ఎవ్వరు లెక్క చేయలేదు బిడ్డ. మేము మా అవ్వయ్య మాట లెక్క చేయలేదు బిడ్డ. ఇంటి తప్పేమవుతుంది, పెడచేన పెడతారు, తీసి పారేస్తారు, జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు బిడ్డ. అక్క జీవితం అట్లా అయిపోతాం మనం అనుకున్నావా? మనం చెప్పినట్టు ఇట్లా అనుకున్నాం కానీ నేను కూడా అనుకోలేదు డాడీ, మనల్ని ఇట్లా అస్సలు మోసం చేస్తుందా అనుకోలేదు అక్క. నేను నీకున్న డాడీ. నువ్వన్నీ ఏమి మనసులో పెట్టుకోకు బిడ్డ. నువ్వు చదువుకో, నేను చదివిపిస్తా. నాకు భారం కాదు నువ్వు. కానీ మేము చెప్పినట్టు నడుచుకో బిడ్డ. నీకు మంచి జీవితాన్ని తీపిస్తాం మేము. తల్లిదండ్రులుగా మా బాధ్యత బిడ్డ. నా మీద నీకు నమ్మకం లేదా బిడ్డ? నువ్వే మాకు దిక్కు బిడ్డ. మాకున్నది వాళ్ళు బిడ్డ. అక్క అట్లా అయిపోయా. నువ్వు చెప్పినట్టే ఇంట డాడీ. నేను అది లేకపోతే నేను లేనా మీకు? ఏడవకు డాడీ, నేను అక్క లెక్క చెయ్యను. అసలు ఎందుకు అట్లా చేసిందో కూడా తెలుస్తలేదు అది. ఇక నువ్వు బాధపడకు, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నువ్వు మంచిగా ఉండు మావ పంచం, నువ్వు మంచిగా ఉండు. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. అమ్మ, నువ్వు, నేను మనం మంచిగా బతుకుతాం. నేను ఎన్నో పంచాయతీలు చేసినా కానీ గిట్ల అవుతుంది అనుకోలే. నా ఇంట్లో ఏది జరగద్దని అనుకున్నానో గదే జరుగుతుంది నాకు. ఇదంతా కాదు ఇక. సరే, అరే రత్నాకరు, పొద్దుగాల బాబు నాగరికి వచ్చిండు బిడ్డ. ఏందట్నే వచ్చి చిన్న పోయి కూర్చున్నారా? కూర్చుండి ఏంది అన్న గట్ట కూర్చున్నావు ఏంది అంటే, ఏం లేదురా తమ్మి, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది, నేను ఎవరి వల్ల మంచి చేయాలనుకుంటానా, పిలిపించి చెప్పురా అంటాడు. అందుకే రవిను అన్న గిట్ట పిలిపించిందా? మరి ఏందిరా, ఏమైంది గంత బాధ కొడుతున్నాడు? అరే ఏమైందంటే ఏం చెప్పాలనే, ఇంటింటికి మంటిపోయానే మాకు పోయింటా అదే అద్దుబాబు అంటే నకుంటా మీ దగ్గర దాకా పిలిపించిండు. వీళ్ళన్నాక లొల్లి రాదా అనే? నేను వద్దు అని చెప్పిన, అయినా అయినకుంటా మీ దగ్గరికి పిలిపించిండు. ఇక ఆయన ఇష్టం, ఆయన ఎట్లా చెప్పినా ఇంటనే. అరే 10 మందికి చెప్పేటోడు గంత బాధ పడుకుంటూ వచ్చిండు. ఏం జరిగిందిరా మీ మధ్యలో? ఏమో గుత్తంతా గిసగిస అయినందుకు ఈయనేమో అయినట్టు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అరే శంకరు, అన్నావు అట్లా అంటాడు, నువ్వు సపోర్ట్ చేస్తలు. నాదేమున్నదన్న, బాపును అన్న పెద్దోళ్ళు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లుంటా. నేను అయ్యో మంచోడైనా అన్న మంచోడైనా మీరు సప్లైగా కూర్చొని ఉడగొట్టుకుంటే అయిపోతుంది కదా. బాబు చెప్పు బిడ్డ. భూమి ఏ పాటు ఉన్నదా? 8 ఎకరాల భూమి ఉన్నది బిడ్డ. ఇల్లు అడుగు జాగున్నది, 3 రూములు ఉన్నాయి. బాబు హన్మకొండ ప్లాట్ ఉండే దాని పరిస్థితి ఉంది. హన్మకొండ ప్లాట్ కూడా నాకే, నేనే ఉంచుకుంటా. నా తర్వాత నేను చచ్చినాక ఎవరికి వాళ్ళకే కదా, ఇప్పుడు నాకు ఉండన్నద్దా? ఇప్పుడు ఆడపిల్ల ముచ్చడం ఏమైంది? ఆడపిల్లకి ఇచ్చేటి కట్నాలు కానుకలు అన్ని మొత్తం అప్ప చెప్పిన. ఇక ఆమె చెప్పుకున్నా నేనేదో. ఇక అట్నే ఇల్లు జాగ్రత్త అంతా పంచుకోరు. 3 అర్రలు కట్టిన, 3 ఇట్లా మాకు అర్ర, వాళ్ళకి చెరు అర్ర. అరే రవి ఏం చేద్దామంటారు రా? ఆయన దగ్గర 8 ఎకరాల భూములు అని చెప్పిండు కదా, చెప్పి మీరే మన చేతిలో పెట్టిండు అంతా. సప్లగా 4 ఎకరాలు చేద్దాం రా ఈ ఇల్లు కన్నా. ముసలి ఎట్లా పక్కుతారా? ముసలి ఎక్కడపోతే వాళ్ళని అడుగుదాం. మరి ముసలి సంగతి ఏమంటారు అంటే, మరి బాపుకి ఏమంటారా, లేకుంటే సాతం అంటారా, లేకుంటే బాబు కన్నా ఏమంటారు చూద్దాం. అన్న ఏమంటారా ఎవరు? అరే రవి, పంపకాల కాడికి వచ్చింది. మా అయ్య ఎంత చెప్పిన ఇంటలేవు. మా అయ్య నాకు ఎవరం చేతికిచ్చిన కానీ నేను ఏడ కొట్టలే. మా చెల్లె పెళ్లి చేసిన, మా తమ్ముని పెళ్లి చేసిన, కాన్పులు చేసిన, కథలు చేసిన, ఇల్లు చాదిన, అంటే అన్ని పొలంలో పండించినాయి. మా తమ్ముడు కష్టపడ్డాను, నేను కష్టపడ్డా, మా అయ్య ఇచ్చిందే. అన్ని దిద్దుకొచ్చిన తమ్మి. ఈ దిద్దుక చక్రం వల్ల నాకు 5 లక్షలు అప్పయింది. అది కుటుంబానికే పెట్టా, మీ అందరికి ఎరికే. నేనేం తినలే, తాగలే, ఏడ ఖర్చులు చేయలే. మీరు అందరు చూస్తారు. మా అవ్వకెరికే, మా అయ్యకెరికే అడుగుల్లి. ఇది ముచ్చట. బాబు చెప్పు బిడ్డ. పెద్దోడికి అట్లా అంటాడు, అప్పు తెచ్చిన అంటాడు, తెలుసా నీకేమన్నా? తెలుసు. అరే శంకరు, నువ్వేమంటావు మరి? ఏమో అన్నా, నాకైతే ఏం అర్థమైతే లేదు. 5 లక్షలు అప్పు అంటాడు మా అన్న. ఇప్పుడు నాకు తెలిసి 1,50,000 అప్పు ఉన్నది. చూస్తాను వాడు ఏం మాట్లాడుతున్నావు మా అన్న. నేను ఒక్కరిని పని చేయనట్టు, ఆయన ఒక్కడే పని చేసినట్టు.
పెళ్లిళ్ళు చేసినా పేరెంటాలు చేసినా కాన్పులు చేసినా కట్టలు చేసినా ఇల్లు చాదినా ఆయన ఒక్కడు చేస్తా ఆయన అదే రవి నేను అబద్ధం ఆడుతున్నాను. నేను తినలేదు, తాగలేదు, ఖరాబ్ చేయలేదు. వ్యవహారం చేసిన బావి తవ్వినప్పుడు చదువులకు, పిల్లల చదువులకు, బావికి అన్నిటికీ 5 లక్షల అప్పైన మాట నిజం రవి. ఇక అంతకు మిక్కిలు ఏం లేదు. ఆ ముచ్చట మా అవ్వగారికి మా అయ్యగారికి అడిగి తెలుసుకోను. నేనేమంటాను రవన్న, 150,000 రూపాయలు అప్పు నాకు తెలిసింది. నేను కొత్త అప్పులు ఎక్కడో నాకు తెలియదు. ఆ అప్పుల సంగతి నాకు తెలియదు. అప్పుల గురించి నాకు అవసరం లేదు. అరే రవి నేను ఏమన్నా ఇప్పుడు అందరం కష్టపడి చేసినామన్నా, నేను ఒక్కనే చేసినామన్నారా? అట్లా అనలే శంకర్, అట్లా మాట్లాడద్దు అన్నా. నేను ఏమంటానంటే 150,000 అప్పు ఉన్నది. 150,000 నాకు తెలిసి. అరే పిల్లగాళ్ళ చదువులు ఎట్లా వెళ్ళినాయి, మన దవాఖాన ఖర్చులు ఎట్లా వెళ్ళినాయి, మీ అందరికి పండుగలు పప్పాలంటే బట్టలు పండుగలు ఇవన్నీ ఎట్లా వెళ్ళినాయి రవి? మీరు శంకర్ మీరిద్దరు వాదించుకో తెలియదు. నానం తీసుకుంటాం, మీరు చెప్పుకున్న దాన్ని బట్టి తీసుకుని నాన్న బాగున్నట్టు లెక్క తీసుకుంటాం, లేకపోతే పక్కకు పెడతాం వాటిని. అరే రవి నేను ఒకటే రా ఐరేషా, నేను చెప్పేది మంచిగా నిల్లి కుమార్ కాక, మా బాబు భూమి ఉంచుకుంటా, నేను వ్యవసాయం చేసుకుంటా అంటే మా బాబుకు భూమి తీయాలి. నాకు చేత కాదు, నేను కొడుకుల దగ్గరనే ఉంటా అంటే నేను జాగ్రత్తకు రెడీ. అన్న భూమి చేసినా చేయకుండా ఆయనకు 2 ఎకరాలు ఉంటేనే కొద్దిగా బలం ఉంటది. ఉంచుకొని మిసాలు పెట్టినాక ఎవరు చేయ చెప్పమంటానవా? అరే ఉంచుకొని రా తమ్మి, నేను ఏమంటాను ఇప్పుడు ఉంచుకొని, మా బాబుకు 2 ఎకరాలు ఉన్నాయి. ఏమంటావా? ఇంకేం 2 ఎకరాలు అంటే మీరు రోడ్డు పాయింట్ ఉన్నది కదా, ముసలోడు కనుక రాంగ్ పోగా ఇబ్బంది కాకుండా ఉంటుంది. రోడ్డు పాయింట్ పోయి రోడ్డు పాయింట్ ఎత్తాడు. ఒకవేళ వాళ్ళు చేసుకున్నా వాళ్ళు కౌలిచ్చి చేసుకోవాల్సిందే. వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఆయన తీసుకొచ్చి పోతారు. కాదురా రత్నాకరు, అప్పు బాగా తేడా చెప్తానేది. వాడు 150,000 అంటే నువ్వు 5 లక్షలు అంటాను. అన్నిటికీ పేపర్లు ఇచ్చిన బాబు, నేనేం దొంగతనంగా చేసి నేను దాచుకోలేదు. పేపర్లు ఉండు కట్టమానే, నీ సొంతంగా తీసుకొచ్చుకున్నావు కావచ్చు, నాకే వేరుకా. కాదు బిడ్డ, గొడవద్దురా గొడవద్దు. ఏందా సప్పుడు చేస్తలేవేందావా నువ్వు? వాడు సొంతం ఏం చేసుకున్నారా? అరే నాకేం తెలుస్తుంది? నువ్వు తెస్తే తెలుస్తుంది నీకు. కావచ్చు. మొన్న బాయి తవ్వడానికి బ్యాంకు పోయిందేమలే నువ్వు కదా? నువ్వే. వాడు మాట్లాడితే నువ్వు తెచ్చినావు. కాదే ఆ బ్యాంక్ అప్పు తీసుకొచ్చింది. బ్యాంక్ అప్పు అప్పు గురించి సంగతి బాబుని అడుగుతాను, తెలుసుకుందాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే ఇట్లా నిలు పెట్టుకుంటా తెలుసుకొని ఏం చేద్దాం. ఇప్పుడు గట్ట అంటున్నారు రవేంది. ఇప్పుడు ఆయన కష్టం చేసిన తీసుకురావచ్చు, కానీ ఏ పని తీసుకొచ్చినా ఇంత అని ఆయన తెలియకుండా చేసి అంటావా వీళ్ళు? అరే అబద్ధం ఆడతాడంట. అబద్ధం అంటే ఇప్పుడు చెప్పి ఉండాలి కదా కొంచెం. మరి ఇగో ఆయన రెక్కలు కట్ట మాకద్దు, మేము కట్టం చేసినాం. మా మామ కిరక మేము ఏడు తెచ్చిన సంగతి అంతా మా మామ కిరక. ఆయన ఎట్లా చెప్తే మేము గట్టి తింటామయ్యా. అవన్నా బాబాయ్, మా బాబు చెప్పినట్టిందా, మా అన్న చెప్పినట్టిందా? ఇలా గీ పని చేయాలంటే గా పని చేసినా, గా పని చేయాలంటే గీ పని చేసినా, వాళ్ళ మాట వెనుక తీయకుండా మర్ర పడకుండా ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగిన కానించి ఇన్ని సంవత్సరాలు నేను చేసుకుంటూ వచ్చిన. నేను చేయలేదా? నీతో పాటు సమానం రాలేదా? సైలెంట్ ఉంటేనే వాళ్ళు ఇప్పుడు అప్పులు ఎత్తాను నీ మీద. అంతే గింత తిరగబడతాను. నోరు పెట్టుకోకుండా నీకు ఎట్టినట్టు సమయం చెప్పుకుంటా నేను. నోట్ల నోరు మీ బాబు 4 ఎక్కడ మాట్లాడరా? మరి ఇద్దరు పిల్లలు పుట్టినాక కూడా చదువుకున్నాడు. నేను అది చెప్పడేవాడు. మీరు అనరా? ఇప్పుడు సపోర్ట్ చెప్పారు. శంకరన్న బాబు ఇప్పుడు 5 లక్షల రూపాయలు అప్పు చేసిన అని చెప్పిండు. ఇప్పుడు అందుకే డిస్కషన్ లేకుండా ఇప్పుడు పెద్ద ఆయన చేసిండు, చిన్న ఆయన చేసిండు, వాళ్ళిద్దరికి తెలిసిన విషయమే అది. అందుకే తల 2,00,000 కట్టుకోండి, అక్కడికి అయిపోతుంది అది. అగో ఏది మెడల్ ఇస్తాను అప్పనగానే కడతావా? నువ్వు ఎక్కడ తెచ్చి కడతావు 2,50,000? మా వాళ్ళు ఇచ్చిన కట్నం ఏం చేసిండు మీ అన్న? ఇన్ని రోజులు పంట పండించిన పంట ఏం చేసిండు? రాసింగ్ అనకాలం పడుతుంది బాయి కాడ, అవన్నీ అడుగుతలేవేంది అంటానో వాళ్ళు చెప్పగానే? ఏం చెప్పాలి నాకు ఇప్పుడు బాబు? నేను ఏమంటానంటే ఆ అప్పు పోగా నువ్వు అప్పిచ్చిన కాగితాలు కూడా మేము వసూలు చేసుకొచ్చుకున్నాను చెప్తాను బాబు. మొన్న బాయి తవ్వేటప్పుడు పైసలు కావాలి అంటే నువ్వు అప్పించిన కాడ వసూలు చేసుకురా అంటే వాడు ఇప్పుడు ఎవడు ఎత్తలేడు కాదురా. ఓడు మిత్తే కడుతున్నా, ఓడు కట్టిన కడతలేంటివి. ఆ పైసలు మేము వసూలు చేసుకొచ్చుకుంటున్నాం అంటున్నావు ఏంటి? మేము ఏం చేసుకున్నా ఆ పైసలు నాకు 1 రూపాయి తెలియని సంగతి. మళ్ళీ అది పోను, నాకు మా అత్తగారు 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చిర్రే. ఆ కట్నం బాబాయ్ పైసలు ఏం చేసినావే అన్న? అంటే నేను లంఘం చేస్తావు కానీ నా పిల్లల కన్నా నీ పిల్లలే పెద్దోళ్ళు. నీ పిల్లలే ముందు బడికి వేయలు, తర్వాత నా పిల్లలు బడికి వేయరు. నా ఒక్క బిడ్డను ప్రైవేట్ స్కూల్లో చిన్న బిడ్డను చదివించే చదువు పెట్టినా అంటాను. పెద్దోని చదువుకు పెట్టలేదా? అనే శ్రీకాంత్ గారు చదువు పెట్టలేదా? రచనావ చదువు పెట్టలేదా? చిన్నోని మందులో పెట్టలేదా? ఇవన్నీ నేర్పడం అన్న ఇవన్నీ పెట్టుకుంటావు. నువ్వు 3 పిల్లలు పెట్టుకుంటావు. మళ్ళీ మీదికెళ్ళి నాకు 2,50,000 అప్పు అంటే ఈ అప్పు సంగతి నాకు అది ఏం తెలియదు అన్న. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడతాడు. అప్పు లేదేం లేదంటాడు. అన్ని తెచ్చి కొత్తలకు పెట్టావు. అట్లా కాదక్క, నువ్వు ముందుగా నచ్చినావు, నువ్వు చేసినావు. మేము ఎందుకు చేస్తాం? వెనక రచన వాళ్ళం. అరే ఆయన పని మీద ఉన్నా మేము అక్కడ ఉన్నా, మా పిల్లలు పట్టుకొని మీరు ఇల్లు పట్టుకున్నారు. మీరు లేదా ఇల్లు పట్టుకున్నారు? మేము తింటే మేము పని చేయలేదా? మా అత్త పని చేయలేదు, మా మామ పంచాలు చెప్పకుండా ఏమన్నా నువ్వు తిన్నావు, నువ్వు చేసినావు, నువ్వు మళ్ళీ అప్ప ఎట్లా ఎత్తావు? మాకు పొద్దు చేసినప్పుడు అప్పేరా? వాళ్ళు ఏమన్నా ముసలి లైన్లు అప్పుడు వాళ్ళు చేయలేదు. నేను చేయలే అక్క, నేను చేసిందంట నావగారు నాకు ఇంత పైసలు ఇచ్చిళ్ళు, అవేం చేసిళ్ళు మరి? ఆగురా అంటే నీకేమేరా? అదేమన్నా
ఫోన్ చేసిండారా నీ చిన్న ఏమన్నా చేసిండా నేను చేసిండ్రా కట్టం తెలంగాణ పొద్దునక బాగా రాని తీసుకొని పోయిండు నీ సీక్రెట్ భయం లేకుండా పోయిన మోగోళ్ళకి అంటే మా అవ్వయ్య లేరు అప్పుడు నీ అవ్వయ్య పని చేసిండు ఎడిపోయారు అడుగు మీరు బాయికాడు మీరు మా ఎడిపోయినవే చెప్తలేవే అంటే మీరు శుభ్రంగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు కట్టం చేసిలా నేను కట్టం చేస్తే నా రెక్కలు బొక్కలు తెల్లబడ్డాయిరా అవ్వని ఎంబడి వేసుకొని నేను నీది ముగ్గురం పోయేదిరా బాయ్ కాడికి ఆయన పంచాలు ఎప్పుడే తీరపోయేదిరా అయితే మొత్తం నువ్వే తీసుకో మాకేమద్దు ఎట్లా మాట్లాడుతుందో చూసిన వారా రవి నేను మాట్లాడతాను రవి శంకర్ మీరు పెద్ద మసలో ఉండంగా మీరే మాట్లాడుకుంటే అవుతుంది అరే అప్పుడు పెళ్లి చేస్తే కూడా మా పెళ్లి చేస్తే ఇట్లా దండలేసి తీసుకొచ్చి అట్టి అక్కలు ముక్కలు పెళ్లి చేసిండు అప్పుడు మాకు తెలియదు ఈయన పెళ్లి చేస్తే అన్న నేను చదువుకోలేదా నా దోస్తులు వస్తారన్నా అని మంచిగా బ్రాండ్ గా చేయాలంటే గెంటు గింటేసి అని మంచిగా చేసినాం అది కాదని నేను ఏమంటాను నా కట్నం ఇచ్చిండ్రు నాకు పెళ్లి చేసిండ్రు నేను చదువుకున్నా నా చదువుకున్న లెక్కల ప్రకారం పెళ్లి చేసిండ్రు ఇప్పుడు మా బదిలెత్తేసిన అవసరం అనే ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు నువ్వు తలవాళ్ళు దులుపుకొని పోయినావు ఎడిపోయింది మా అబ్బాయి లేరా మాట్లాడతలేమైందే అడుగు కాదు గాని అంత వాళ్ళ దగ్గర ఉన్న కథ అంతా మీరిద్దరు కొట్లాడితే మేమేం చేయాలి అరే అవ్వ నేను కట్టం చేసినా చేయలేదు చెప్పే నీకు దండం పెడతా అందరు చేసిర్రు కట్టం చేయని వాళ్ళు ఇక నువ్వు కట్టం చేయలేదు నీకు మను పోతారా నేను పోతా నువ్వు చెప్పు ఎందుకు చేయలేదు మరి అరే మీరు మాట్లాడుకున్నాక మేము ఎన్నుకున్నట్టు మీరే నిలబెట్టుకున్నాక కాదే ఆమె కట్నం ఇచ్చినంటే సపోర్ట్ చేస్తాను ఈరేషం వెనకటోడు చెప్పినట్టు 36 జుట్లు కలిసి ఉన్నా కానీ 3 సిగలు కలిసి ఉండట్లేవు లేవు కలిసి ఉండట్లేవు శాతం తప్పు పడదు అది అయ్యా ఇజ్జయిరా ఈ పని చేయి ఆ బాయ్ కడుగు ఆ పని చేయి వంట రాడరా మరి చిన్నోడు రాడా అని అంటే నువ్వు చిన్నోడు పని పోతాడారా మరి పని వస్తుంది అంటివి ఇప్పుడు సప్పుడు చేయకుండా కూర్చున్నావు నలుగుతావు లెక్కన ఏం మాట్లాడతాను కాదు గాని మేము ఉయ్యాల కట్టుకొని ఊగినా ఊగలేదా మరి కూర్చున్న రట్టుగానే మీకు మీరేమన్నా పని చేసి నేను చేసిన కాచి మంచిగున్నదా నువ్వు చేసిన కట్టం కూడా చేయాలంటే నిన్ను నువ్వు మంచిదని అంటావు దాని దిక్కు మాట్లాడితే అది మంచిది రెండు నీకు ఎవరు కట్టం చేసి ఎవరు చేయలేదు అంతా నీకు ఎరికే కదనే ఇదంతా లొల్లి కాదు బాబు అప్పు కట్టం చేసి అంటానన్నా నాకు నచ్చలేదే వాళ్ళు చేసిన కట్టం కింద మొత్తం ఊహించుకొని కాకా అరే రవి నేను నా కుటుంబానికి సాయం చేసినా మేలు చేసినా కీడు చేసినా వానికి వాని భార్యకి అందరికి ఎరికే వాడు ఒక్కొక్క మాట అంటే నాకు గుండెలు పలిపోతాను రా తమ్మి వాడు 2,50,000 కడతాడా కట్టడా లేకుండా నన్ను కట్టుకోమంటే నేను కట్టుకుంటా ఇప్పుడు మళ్ళీ నువ్వే కట్టాను నా రెక్కలు చెల్లబడ్డాయి చేసి చేసి ఇప్పుడు శంకరన్న ఇప్పుడు మీ అన్నకి అట్లా అంటాడు అసలు విషయం చెప్పి ఎంతసేపు మాట్లాడాలి ఇంతసేపు లోలు పెట్టుకుంటారు మీరు మమ్మల్ని పిలుచుకుని మీరు లోలు పెట్టుకుంటే అరే నీకు అర్థమైతలేదు అనే ఇప్పుడు ఏం చెప్తానంటే మావాడు కంపల్సరీ కట్టాలి వీడు అని దాని మీదే మాట్లాడతాడు ఇక ఏం చేస్తా కడతా ఎట్లయితే అట్లయితుంది దేవుడు అవుతుండు దేవుడు నుండి నేనున్నా ఒట్టి పుణ్యాలు నా మీద అయితే మాత్రం దేవుడు చూడాలి కడతా అంటే నువ్వు తెచ్చి కడతావు వేడి తెచ్చి కడతావు అన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నావు కడతావు అప్పు ఒక సపడే అదే వాళ్ళందరూ ఒకటి మీ అయ్య నీ అవ్వ నీ వదిన నీ అన్న వాళ్ళంతా ఒకటే నీకు అప్పేస్తాను నాకు తెలిసి వాళ్ళ సంగతి అంతా మొత్తం మీ అవ్వగారు ఇంటికి తెచ్చుకొని తింటాను ఏ వాళ్ళు మొత్తం లేకుడలే మా అత్తగారు నా అత్తగారు లేకుడలు తీరా అయితే రత్నాకర్ నాకు కడతాను అన్నాడు కదా నీకు క్లోజ్ చేసే పెంచకులు తిండిగా ఆయన మా 9 నెలలు ఎవరు బాగుపడరు మీరు కూడా అంతే మాటలు మాట్లాడుతుంది ఎన్నడు కొట్టినాడు నన్ను కొట్టిండు మాట్లాడకాదు రవన్న నాన్న పిల్లలు నా పిల్లలు ఎప్పుడు అనుకోలేదు మా అన్న కూడా నా పిల్లలు ఆయన పిల్లలు అనుకోలేదు కానీ మధ్యలో మాటలు చేయబట్టే మాకు దూరం అవుతుంది గీత మాట్లాడుకున్నాక మేమేది కడతాం వీడ అప్పుడు అట్లా రవి ఇప్పుడు మరి ఏమంటాను రా నీ భార్య నాయనమైపోతారంటే ఇవ్వాలరా మరి నాకు ఎట్లా సపరేట్ ఏమన్నది మరి అన్న ఇప్పుడు నేను కూడా ఏమంటానే నేను నాకేమో తప్పుడు దేవుడు నాకే సుత్తర్తి అన్న అంటే ఇప్పుడు నన్ను అన్నట్టే కదా నేను అన్నవసరంగా తీసుకున్నట్టే కదా ఇప్పుడు వాడు అనేది ఏంటి వాడు పైసలకు నేను 5 లక్షలు కట్టుకుంటా ఏమవసరం లేదు ఇది వరకే 10 పెట్టి 20 అన్నారు 2 పెట్టి 4 అన్నారు ఇప్పుడు మళ్ళీ 2,50,000 పెట్టి మళ్ళీ ఇంకోటి అంటారు ఆ మాటలు నేను పాడా రవన్న మంచి మాట శంకర్ మంచి మాట నువ్వు కదా మంచిగా భూమి పక్కన చూస్తాడు మీ అన్న మాకు సొమ్మద్దు మాకు ఎంత అంత ఈరు లేకుంటే లేదు మీకేం లేదంటే సపడే కూకుంటాం ఇన్ని రోజులు చేసి పెట్టలేదా మా రెక్కలు తెల్లబడ్డాయి మళ్ళీ మీరు ఊకోండి ఒప్పుకున్నాడు మీరు మాట్లాడుకున్నాక మనం సపడే కూకుంటాను ఎందుకు రమ్మన్నట్టు వీళ్ళను రవణ నా కర్మ ఎట్లా రాసుకుంటే గట్లయితుంది నాకు వేసే అప్పు ఏదో సగం వేయండి నేను భరించుకుంటా
దేవుడు ఉన్నాడు, నేనున్నా. ఏం చేయలేను ఇక. ఇంకా అయిపోయి అంత సమైక్యం అయిపోయాయి. రత్నాకర్ ఇంకేంది భూమి మంజూరే. అరే రవి, నేను నా ఇంటి కోసం గొడ్డు సాకిరి చేసిండ్రా. మీరే చూసి పంచుల్లి. అందరికి ఎట్లా పంచాలో, అందరికి ఏ న్యాయం జరుగుతుందో మీరే కరెక్ట్ న్యాయం చేయాలి రవి. నేను ఏం అడగా ఏం చెప్పా మీకు ఇక. విన్నావా అన్న ఏమంటాను? సరే ఇన్నా గానీ చిన్నప్పటి కష్టపడ్డా నన్ను గుడులు అంటాడు. నా పేరేంటిది? ఇప్పుడు దాని పేరు అంటే ఏమైనా మొదటిసారి కష్టపడ్డా, అది చేసిన గుడ్డు కష్టం చేసిన నాకు ఇంతో కొంత జిట్ట భాగం పెట్టు అని అర్థం. దానికి ఎట్లా పెడతారన్నా? ఎట్లా పెడతారక్క? ఆ విషయం నన్ను వాకు మాట్లాడదు. చెప్పన్నా అన్న, ఒక ఆలోచన వస్తా నాకు. మీరు ఎంతకంటే ఎందుకు వస్తాను ముచ్చరాను? 20 గుంటలు అంత పెద్దోనికి జస్టపాలు పెడతాయి. సరే నేను పెట్టద్దా అంటారా కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఊకోవద్దా? వాళ్ళు ఊకోవద్దా అంటే నువ్వే అంటే నేర్పుతానే. మా మామని అడిగే వాళ్ళు చెప్తాడు. నేను పెద్దోడు కష్టపడి పెట్టద్దా మరి వాళ్ళు పిల్లవాడు ఊకోతారా? ఊకోతా నువ్వు అట్లే పెంచలేదా సాధలేదా? బాబు నువ్వేమంటాను చెప్పు. పెద్దోడు నేను కష్టపడ్డా అంటాడు, నువ్వేమంటాను? ఇగో నేను నలుగురికి పంచాయతీ చెప్పటోని, ఇవాళ మీరే నలుగురు నాకు పంచాయతీ చెప్పడానికి వచ్చింది. పెద్దోడు ఎంతో కష్టపడ్డాడు, అందరికి తెలుసు ఊరంతా. ఆయనకు ఒక 20 గుంటలు జ్యేష్ఠ పాలు పెట్టాలి. అబ్బో దొరా, 20 గుంటలు పెడతాడు. మొత్తం ఎకరం పెట్టు బాబు, అన్నే కదా ఎకరం పెట్టు. ఇప్పుడు శంకరన్న, ఇప్పుడు తండ్రి చెప్పినప్పుడు వినవలసిందే. కష్టం తెలుసు. వీరేశమని నేనేమంటానా, ఎకరం పెడదామంటానా? శంకర్ నువ్వు కొద్దిగా మాట్లాడతాం కానీ చెప్పా. వాడు ఇదివరకే ₹1,00,000 అప్పుకు 5 లక్షలు వేసిండని గుర్రాడతాడు. ఇప్పుడు ఉన్న 20 గుంటలు ఇద్దామంటే వాడు మన పిల్ల ఊకుంటారా? మనం తెలిసి కూడా ఎట్లా చేద్దామంటావు చెప్పు. ఇప్పుడు కుమార్ అన్న, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ భాగవతం కనిపితే లేదే కూడా నీకు. కుమార్ అన్న, ఇప్పుడు ఇద్దరిని కన్నది అక్కడే. అది మంచి చెడ్డ మొత్తం ఆయన తెలుసు. ఆయన మాట తీసుకొని చేస్తావా లేకపోతే నీ తను చేసుకుంటావా? కరెక్ట్ ఉన్నట్టయితే మిమ్మల్ని పంచాయతీ పిలుస్తున్నా. వీళ్ళు ఎవరు నా మాట వాడో మాట వీడో మాట అన్నాడు. నువ్వు ఎట్లా చెప్తావు చూడన్నా? నాకు చేస్తే భూమి అంత మొత్తం నాకు అయిపో గట్టండి కుదురుతుంది. ఉంచుకొని భూమి కూర్చో కూర్చో ఊరే కానీ ఇన్ని రోజు ఎట్లా బతకలేదా? ఇప్పుడు ఎట్లా బతకమా? కూర్చో కూర్చోండి. ఇప్పుడు వాస్తవానికి మాట్లాడడం లేచిపోడు అలవాటారా రత్నాకరు? కాక నేను మంచిగా చెప్తాను, అందరికి జరిగినట్టే జరగాలంటే నా తమ్మి. నువ్వు చిన్నోని పైన నీకు ఎందుకు మర్యాద ఇస్తానో, ఈ రేజన్ ఎందుకు మర్యాద ఇస్తానో చూడాలి. అన్ని నెలలు జరిగినట్టు నాకు జరగమంటారు. నాకు కొత్తగా ఏం లేదు. నేను వినవా, 2 కళ్ళు నాయి, ఓ కన్ను ఇది ఓ కన్ను అది. వినవా, ఎవరికి ఏం అన్యాయం చేస్తారు, ఏం గులవలసిన అవసరం లేదు. అప్పులు వాడు ఎవరిస్తలేడు. పెద్ద మనుషుల దగ్గర పోయి ఖర్చు, పెద్ద మనుషులు చెప్పేది పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ చెప్పించడానికి దిగతారు కొట్టిరు నన్ను. చాలా ఇది పెద్ద మనిషి అట్లే బాధపడతావు నువ్వు కానీ. అన్నా వాడు వాళ్ళ పిల్లలు బాధపడతారు. ఏదో సరైన సమాధానం చెప్పరాదే, ఇచ్చుడు ఎందుకు తీరాదే? చెప్పురే, మీరు ఎట్లా చెప్తే నేను అట్లే ఏంటా? బాబు 20 గుంటల బియ్యం జట్టబాలు పెట్టమన్నాం, అక్కడ ఒప్పించినాం, అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా మరిగా? ఇంకేమున్నది, ఎడ్లు ఉన్నాయి, బండి ఉన్నాయి, వాని చిన్నోని తీసుకోమాను. ఇంకేంటి వానికి ఇస్తానా? మొన్న ముసలిద్ద అయితే ఉస్నామదం గంటలో కొనుకొచ్చినావు. అది పాతదే, ఇంట్లోదేనే. బండి పాతదేనే. గడ్డి కోసి వేసి నువ్వు వాడుతుంది సాగు రానిస్తాను మాయ. అయినా నేనేమంటున్నా వీరేశన, రవణ నీ మాట పోనీయకుండా ఒప్పుకుంటా. అన్నం పెట్టిన వాళ్ళే సున్నం పెట్టిన వాళ్ళే ముందుగా చెప్పిన నేను పోతాను సాలిగా. వ్యవసాయం చేసిండు 5 రోజులు. నేనెటు పోయిందే పట్నం పోయిందా? నేను నువ్వే చేసినావు తీరా లేనా? అది ఏందే బాబు గింత అధ్వానంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వచ్చి నువ్వు వ్యవసాయం చేస్తాను. వెనక చేసింది ఎవరు ఆయన కాకపోతే చాలే చాలు బాబు. ఇగో పెద్ద మనుషులు మీరు పిలిచినందుకు వచ్చినందుకు సంతోషం. మా బాబు పిలిచి మీరు వచ్చిండ్రు, మాకు స్నానం చేసిండ్రు, మా అన్నకు మాకు పని చేసిండ్రు. నా కడుపులో ఆవేదన వేరే ఉన్నదే. నా కడుపులో ఆవేదన విడిచిపెట్టి మళ్ళీ నాకు ఇంకోటి దావా పెట్టిండ్రు. మీరు చేసిన తీర్మానానికి ఏదానికైనా ఒప్పుకున్నా మా అబ్బాయి తల్లిదండ్రులు నాకు దేవుళ్ళతో సమానం. వాళ్ళు ఎట్లయినా నేను మంచిగా చూసుకుంటా. ఎట్లయితే అట్లయితే నేను పోతాను. ఇక రవి బావ ఉత్త పుణ్యానికి 20 గుంటల భూమి తెప్పిండు. ఆ ఎడ్ల బండి కూడా మాకు అవసరం లేదు, ఆయనే ఉంచుకోమాను. ముసలికైతే మాత్రం మేము కాదు, మా అత్త మాకైతే మాత్రం పిచ్చి మొక్కదానివా? వాళ్ళ అబ్బాయి ఎంతైనా కాదన్నా, అంత కాదన్నా కూడా నేను సాధకుంటుంది. ఏ సాధకపోరా నువ్వు నాకు తెలియదా? 10 మందిని చదివినంటరా నేను? సాధకపో, నేను చదువుకుంటా పోరా పువ్వులు లెక్క. గిట్లా పోతే అయితే ఏం లేదు తమ్మి, నేనైతే వానికి అన్యాయం చేయలేని కళలు కూడా అనుకోలే. మా అయ్యవ నాకు 20 గుంటలు పెట్టింటే ఆడికే ఉంటా. వాడు ఎట్లు బండి తీసుకున్నా మంచిదే, తీసుకోకున్నా మంచిదే, వాడు ఏమన్నా చేసుకొని. ఇది ఎట్లా అట్లయితే తమ్మి, మనం రానున్న రోజులు ఏం చెప్పినాం?
హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఇప్పుడైతే మేమందరం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి. విషయం ఏంటంటే, వీడియో రిలీజ్ అవుతున్నప్పుడు పైన స్క్రీన్ మీద openplot.com అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, అది ఆ వెబ్సైట్ మా సంస్థదేనండి. ఇదేదో మేము ప్రమోషన్ కోసం చేస్తున్నది కాదు. మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్లో ప్రతి ఒక్క వీడియో రిలీజ్ అవుతుంది అంటే దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది openplot.com వెబ్సైట్, మా సంస్థ వారిదే అండి. ఇన్ని రోజులైతే ఈ వెబ్సైట్ గురించి మేము చెప్పలేదండి. ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం గూగుల్కి వెళ్ళి openplot.com అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అయ్యో, అసలు ఈ వెబ్సైట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది మర్చిపోయినా. అవునండి, ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. ఉన్న భూమిని అమ్మాలనుకున్నా, వ్యవసాయ భూములపైన పెట్టుబడి పెట్టాలనుకున్నా, అద్దె ఇల్లు మరియు స్థలం కోసం వెతుకుతున్నారా, మధ్యలో బ్రోకర్స్కి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీరైతే వీటన్నిటికీ ఒకే పరిష్కారం తెలుసుకోవచ్చు. అదేనండి openplot.com అనే వెబ్సైట్. అయ్యో, ఇంకొక ముచ్చటుల్లా, ఈ వెబ్సైట్ని ఉపయోగించడానికి మన వాళ్ళైతే ఇంటర్ఫేస్ని చాలా ఈజీగా డిజైన్ చేసిరు. మీకు ఇంకా ఏ విషయమైనా సందేహం ఉంటే 24/7 కస్టమర్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటుంది. అయ్యో, అసలు చెప్పుడే మర్చిపోయినా చెల్లెమ్మను. మీరు ఎలాంటి భూమి కొనాలన్నా, ఎలాంటి ఇల్లు కొనాలన్నా యజమాని ద్వారానే కొనుగోలు జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు. ఎవరి కమిషన్ ఇచ్చుడు ఉండదు. ఆ ఏజెంట్ను సంప్రదించుడు, ఈ ఏజెంట్ను సంప్రదించుడు ఉండదు. డైరెక్ట్ యజమాని టు యజమాని. కొనుగోలు చేస్తే అయిన యజమానే, అమ్మటైన యజమాని. ఇలా ఎలాంటి మధ్యవర్తిత్వం, బ్రోకరిజం ఏది ఉండదండి. మంచి సదుపాయం కలది, సూపర్. మీరు ఏది కొనాలన్నా కానీ ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకుంటే మీరు ఆర్థికంగా లాభపడతారు. అంతేకాదండి, మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్లో ప్లేస్టోర్లో openplot.com అనే యాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో openplot.com అనే వెబ్సైట్ లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా వెంటనే సంప్రదించండి. చూసిరు కదా, ఇదైతే ప్రమోషన్ కోసం చేస్తుంది కాదండి. openplot.com అనే సంస్థ మాదే. మర్విన్ వీడియోస్ అండ్ మర్విన్ ప్రొడక్షన్లో వీడియోస్ వస్తున్నాయంటే దాని సపోర్ట్ వల్లనే. సో మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసి మీకు భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.